మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవడంతో గెలుపు మాదంటే మాదని ప్రధాన పార్టీల అధినేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి మూడు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల హడావుడి మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ముందుగా బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును ఖరారు చేసి ఉప ఎన్నిక ప్రచారంను మొదలుపెట్టారు గులాబీ నేతలు. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్టింగ్ స్థానంను మళ్లీ దక్కించుకోవాలి అన్న దిశగా అడుగులు వేస్తున్నారు. బుధవారం రోజు మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్లు పాల్గొన్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. ముగ్గురు మంత్రులతో పాటు ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్ ఈ సీటును గెలుచుకోవడం ద్వారా ప్రజల్లో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత లేదు అని చాటడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కీలక నేతలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ ను గెలిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో సత్తా చాటాలి అని భావిస్తున్న కమలం పార్టీ చర్చోపచర్చల తర్వాత లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికలో గెలిచి తాము తెలంగాణలో బలమైన రాజకీయ శక్తి అన్న సంకేతాలు పంపాలి అని కాషాయ పార్టీ భావిస్తుంది. లోక్సభ ఎన్నికల తర్వాత పట్టణ ప్రాంతాల్లో బీజేపీ మరింత బలపడింది అని, అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమకు కలిసి వస్తుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అంతా ఆ నియోజకవర్గ అభివృద్ధిపైనే జరిగే అవకాశం ఉంది. గతంలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా సాగింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ జూబ్లీహిల్స్ కు ఏం చేస్తుంది, ఈ మూడు అంశాలే ప్రధానంగా ఉప ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.